గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇది మనకి గ్రూప్ డిలో 2022లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్. ఇఫ్ వన్ యాంగిల్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ అదర్ టూ యాంగిల్స్ దెన్ ద ట్రయాంగిల్ ఈజ్. డైరెక్ట్గా చెప్పవచ్చు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నట్టయితే అదర్ టూ యాంగిల్స్ అనేది ఇది ఎక్స్ ఇది వై అనుకుందాం. అప్పుడు ఖచ్చితంగా ఈ అదర్ టూ యాంగిల్స్ సమ్ ఆఫ్ ద అదర్ టూ యాంగిల్స్ అనేది ఈ రైట్ యాంగిల్ అవుతుంది అనమాట. అంటే రైట్ యాంగిల్ అవుతుందని కాదు, ఎక్స్ ప్లస్ వై అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి ఈ త్రీ యాంగిల్స్ యాడ్ చేసినట్టయితే ఏం కావాలి మనకి? ఎక్స్ ప్లస్ వై దట్ ఈక్వల్ టు ఖచ్చితంగా 180 కావాలి. మరి ఇది ఎక్స్ ప్లస్ వై ఇది ఎక్స్ ప్లస్ వై, 2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 180 దట్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 90 degrees కావాలి. అంటే ఈ ఎక్స్ ప్లస్ వై అనేది ద థర్డ్ యాంగిల్ అనమాట. ఆ థర్డ్ యాంగిల్ ఏమొచ్చింది మనకి? 90 degrees వచ్చింది. అంటే ఖచ్చితంగా ఆ ట్రయాంగిల్ ఏం కావాలి? 90 degrees ఒక యాంగిల్ అయ్యింది అంటే ఖచ్చితంగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవ్వాలి. ఆ విధంగా మనకి క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది. ఓకే.